హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి కదా. సో ఈ రిజల్ట్స్ వల్ల చాలామంది క్యాండిడేట్స్ హ్యాపీగా ఉండొచ్చు అండ్ కొంతమంది క్యాండిడేట్స్ అయితే డిసప్పాయింట్ అయ్యే ఉండొచ్చు. నాకు తెలిసి ఎక్కువ మంది క్యాండిడేట్స్ డిసప్పాయింట్ అయ్యి ఉంటారనేసి అనుకుంటున్నాను. అందుకు రీజన్స్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానితో పాటు మనకి ప్రజెంట్ లిస్ట్ 1లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి కట్ ఆఫ్ ఎంత ఉంది, తెలంగాణ సర్కిల్కి కట్ ఆఫ్ ఎంత ఉంది, అండ్ నెక్స్ట్ రాబోయేటటువంటి లిస్ట్లో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అన్న డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఎవరైతే లిస్ట్ 1లో సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మీరంతా సెప్టెంబర్ 3, 2024 లోపు మీ డివిజనల్ హెడ్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే దానిపైన ఆల్రెడీ సపరేట్ వీడియో అయితే చేశాను. అండ్ ఆ డాక్యుమెంట్స్ కూడా ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది అందులో చెప్పాను. సో ఒకసారి వీడియోని చెక్ చేయండి. ఆ లింక్ అనేది కింద కామెంట్స్లో పిన్ చేస్తా, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్రెడీ మీకు ఇందుకు సంబంధించి మెసేజెస్ అండ్ మెయిల్స్ వచ్చే ఉంటాయి, అందులో కూడా మెన్షన్ చేసి ఉంటారు. బట్ అందులో ఓన్లీ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేదే ఉంటుంది, ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది నేను వీడియోలో అయితే చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో అన్ని కేటగిరీస్కి, అంటే మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ, అలాగే ఓబీసీ కేటగిరీ, ఈ 5 కేటగిరీస్లో మనకి ఓన్లీ 100% మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మనకి 100%కి తక్కువ ఉన్న క్యాండిడేట్స్ మ్యాక్సిమం అసలు సెలెక్టే చేసుకోలేదు. బట్ మనకి పీడబ్ల్యూడీ కేటగిరీ విషయానికి వస్తే కట్ ఆఫ్ వచ్చేసి 98% ఉంది. సో 98 కన్నా ఎబోవ్ ఉన్న క్యాండిడేట్స్ని, అంటే 98%కి ఎబోవ్ ఉన్న క్యాండిడేట్స్ని పీడబ్ల్యూడీ కేటగిరీలో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బట్ మనకి పీడబ్ల్యూడీ బి కేటగిరీకి సంబంధించి ఒక క్యాండిడేట్ మనకి తెలంగాణ సర్కిల్ నుంచి ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో. అండ్ ఆ క్యాండిడేట్కి వచ్చేసి 93.4167% ఉంది. తిరుపతి డివిజన్ రేణిగుంట ఎస్ఓలో రేణిగుంట బీఓకి సెలెక్ట్ అయితే అవ్వడం జరిగింది. సో ఫర్దర్గా మనకి ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 100% ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. తప్పితే 99%, అంతకు మించి ఛాన్స్ అయితే లేదు సెకండ్ లిస్ట్కి. అండ్ ఫర్దర్గా మనకి మ్యాక్సిమం లాస్ట్ టైం 10 లిస్టుల వరకు రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి అన్ని లిస్టులు అయితే రిలీజ్ చేయకపోవచ్చు, ఓన్లీ ఒక 6 to 7 లిస్ట్స్ అయితే రిలీజ్ చేయవచ్చు. అండ్ ఆ లిస్టులో కూడా మ్యాక్సిమం మనకి 100%, 99%, తప్పితే 98%, అంతకు మించి తక్కువ మార్క్స్ ఉన్న క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే అసలు లేదు అన్ని కేటగిరీస్కి సంబంధించి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, అన్రిజర్వ్డ్, అలాగే ఓబీసీ కేటగిరీస్కి సంబంధించి. అలాగే మనకి పీడబ్ల్యూడీ కేటగిరీ విషయానికి వస్తే ప్రెసెంట్ కట్ ఆఫ్ 98% ఉంది కదా. ఫర్దర్ లిస్ట్లో మనకి ఇది 95% వరకే ఉండొచ్చు. అంటే మనకి 95, 96, 97, 98, 99, 100 ఈ పర్సెంటేజ్ మార్క్స్ ఉన్న పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ రిమైనింగ్ అదర్ కేటగిరీస్లో ఓన్లీ 100% ఉంటే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మనం తెలంగాణ సర్కిల్లో కనుక చూసుకున్నట్లయితే నాకు తెలిసి తెలంగాణ క్యాండిడేట్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఒక విషయం, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కోవిడ్ కన్నా ముందు 10 పాయింట్స్తో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ అయితే అవ్వలేదు. సో యాక్చువల్గా మనకి జీడిఎస్ రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం ఏంటి అంటే ఎవరైతే క్యాండిడేట్స్ హయ్యెస్ట్ మెరిట్ మార్క్స్తో ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇద్దరు క్యాండిడేట్స్కి కనుక సేమ్ మార్క్స్ ఉన్నట్లయితే వాళ్ళలో ఎవరైతే క్యాండిడేట్స్కి ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అందులో కూడా ఫస్ట్ ఫీమేల్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత మేల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఈ రిక్రూట్మెంట్లో ఏం జరిగింది అంటే మనకి కోవిడ్ బ్యాచ్ కన్నా ముందు 10 పాయింట్స్తో క్వాలిఫై అయినటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా చాలామంది సెలెక్ట్ అయితే అవ్వలేదు. సో దానివల్ల చాలామంది క్యాండిడేట్స్ డిసప్పాయింట్ అయితే అయ్యారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కూడా కమెంట్ సెక్షన్లో ఒకసారి అయితే తెలియజేయండి. నెక్స్ట్ మనం కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకి మ్యాక్సిమం
100% ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ కొన్ని బీఓస్లో ఏంటి అంటే 95% అంటే 95% నుండి 100% ఉన్న క్యాండిడేట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రీవియస్గా అంటే కోవిడ్ కన్నా ముందు కూడా కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ పాయింట్స్ ఉన్న క్యాండిడేట్స్ మార్క్స్ అనేవి 9.5తో మల్టిప్లై చేస్తే 95% వస్తుంది. బట్ మనకి కొన్ని క్యాండిడేట్స్కి ఏంటి అంటే తర్వాత అంటే కోవిడ్ బ్యాచెస్లో కానీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్లో కానీ ఏంటి అంటే మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 580 మార్క్స్ వచ్చాయనుకోండి, అది పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తే అరౌండ్ 97 ఆర్ 98 అంత పర్సంటేజ్ వస్తుంది. సో దీనివల్ల మనకి కట్ ఆఫ్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యింది. అండ్ మనం ఇంతసేపు ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో చూసాము, ఓన్లీ తెలంగాణ నుండి ఒక క్యాండిడేట్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో సెలెక్ట్ అయితే అయ్యారు. బట్ అదే మనం తెలంగాణ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే అరౌండ్ 212 మెంబర్స్ ఆంధ్ర క్యాండిడేట్స్ తెలంగాణలో అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఆంధ్ర క్యాండిడేట్స్కి ఏంటి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఏంటి అంటే మార్క్స్ ఇచ్చారు కదా, సో పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మనకి రిక్రూట్మెంట్ అనేది మెరిట్ బేసిస్న జరిగింది కాబట్టి చాలామంది క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే అయ్యారు. సో మనకి ఇందుకు సంబంధించి జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రీవియస్గా ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఉంది. అదేంటి అంటే మనకి ఎవరైతే క్యాండిడేట్స్ ముందు అంటే కోవిడ్ అలా కాకుండా అంతకన్నా ముందు మన సూపర్ సీనియర్స్ ఉంటారు కదా, లైక్ 2008, 9, 10 ఆ టైంలో 10th పాస్ అయిన వాళ్ళకి బోర్డ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండేది. మార్క్స్ కూడా వాళ్ళకి అప్పట్లో ఏంటి అంటే 520, 530 అలా వస్తేనే వాళ్ళు టాపర్స్గా ఉండేవాళ్ళు. బట్ రాను ఏమైందంటే 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే టాపర్స్ లాగా అయిపోయింది సిచ్యువేషన్. సో వాళ్ళు ఏం అంటే వాళ్ళు అప్పుడు ఏం గొడవ చేశారంటే లైక్ మా అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంది, ప్రజెంట్ కరోనా టైంలో అందరికీ 10 పాయింట్స్ అలా ఈజీగా వచ్చేసాయి, దీనివల్ల మేము ఇలాంటి జాబ్స్లో చాలా లూజ్ అవుతున్నాం. అంటే ఈ రిక్రూట్మెంట్కి కూడా ఏంటి అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మెరిట్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, సో దట్ అందరూ బెనిఫిట్ అవుతారు. ఇలా మీరు మెరిట్ బేసిస్న తీస్తే కోవిడ్ టైంలో పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఎక్కువ బెనిఫిట్ అవుతున్నారు అనేసి చిన్న ఇష్యూ కూడా జరిగింది. బట్ ప్రజెంట్ రిక్రూట్మెంట్ రూల్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.